మీ ముందరికి మరొక మంచి విషయం. వాళ్ళ రేపట్లోనండి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో పెరుగుతున్నాయో దాదాపుగా అదే స్థాయిలో ముఖ్యంగా యూత్లో రాజకీయాల పట్ల విముఖత కూడా పెరుగుతోంది. మనకెందుకండి ఈ రాజకీయాలు, గుడ్డబెట్టేవా, ఏదో సరదాగా కాసేపు దాని గురించి మాట్లాడుకుంటాం అనేటువంటి పద్ధతిలో యూత్ వారితో పాటుగా హై స్టాండర్డ్స్ ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్ల. ముఖ్యంగానండి యూత్ను గమనించినట్లయితే ఐఏఎస్ అవటానికి ఇష్టపడతారు, ఐపీఎస్ అవ్వటానికి, ఒక చార్టెడ్ అకౌంట్ అవ్వటం, ఒక లాయర్ అవ్వటానికి, ఇతర మంచి ప్రొఫెషనల్గా స్థిరపడాలని అనుకుంటున్నారు. కానీ ఒక మంచి రాజకీయ నాయకుడిగా అవ్వాలని ఎవడో అనుకోవట్లా. దానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. కానీ ఇక్కడ ప్రధానంగా నేను ఒక్క విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. రాజకీయాలకు దూరంగా జరిగిన, రాజకీయాలకి దగ్గరలో ఉన్న ఒకటి మటుకు 100కి 100 పాళ్ళు వాస్తవం. రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వాటి యొక్క ప్రభావం సమాజం మీద ప్రతి ఒక్క పర్సన్స్కి అంటి తీరుతుంది. ఆ ప్రభావం ఉండి తీరుతుంది. బురదలో మనం కాలు పెట్టినప్పుడు బురదే అంటిందని చెప్పి మనం అనుకోకర్లా. ఆ బురదనే అంటించుకొని మనం బయటికి రావక్కర్లా. ఇక్కడ ఒక విషయం ఉందండి. అదే బురదలో మీ అందరికీ తెలుసు, స్వచ్ఛంగా హాయిగా చూడటానికి కనువింపుగా తామర పూలు కూడా వికసిస్తాయి. వాటి కోసం మనం ఎతికేటువంటి ప్రయత్నాలు చేయాలి. రాజకీయాలు మాకు వద్దంటే వదిలిపెట్టమండి. మన మీద దానికి సంబంధించినటువంటి ప్రభావం కూడా చూపిస్తాయి. విత్తు మంచిదా, విత్తు చెడ్డదా, ప్రజల కోసం వ్యక్తులు ఉన్నారా, ప్రజల వ్యతిరేకంగా వ్యక్తులు ఉన్నారా అనేటువంటి విచక్షణ చదువుకున్నవాడు ఇంకా బాగా అనలైజ్ చేయగలడు. ఎవరు మంచి ఎవరు కాదు అనేటువంటి అనాలిసిస్ కూడా బాగా చదువుకున్న వ్యక్తులకి ఇంకా ఆకలింపు ఎక్కువ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎడ్యుకేషనల్ పర్సన్స్ అడుగులు వెనక్కి కదిపారనుకోండి, మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేటువంటి అవకాశాలను కూడా మనం కోల్పోతాం. దానికి కారణం ముందాకే మనం చెప్పుకున్నాం. మీరు ఎవరిని ఎన్నుకున్నా వాళ్ళు మన నెత్తి మీద కూర్చొని మనం పరిపాలించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని నుంచి మనం తప్పుకోవాలంటే మంచి విత్తులు నాటేటువంటి ప్రయత్నాలు కూడా మనం జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని రాజకీయాలకు దూరంగా ఉండమని మేము ఎవరం కూడా చెప్పం. రాజకీయాలకు దగ్గరగానే ఉండాలి. అలాగని మీరు రాజకీయ నాయకులు అవుతారా లేదా అనేది వేరే విషయం. కానీ ఒక మంచి పరిపాలకుడిని ఎన్నుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనుకోండి, అందరూ హాయిగా ఆనందంగా సామాజిక ఆరోగ్యానికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పరంపరలో ఈ ముందరికి అనేకమైనటువంటి విషయాల్ని తీసుకొస్తున్నాం. ఆనందించండి, ఆస్వాదించండి. మీ కామెంట్స్ను మాకు తెలియజేస్తూ 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ రైటర్.